హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చూపిస్తానన్నాను కదా, ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇలా స్టిచ్ చేశాను చూడండి. ఓన్లీ హ్యాండ్స్కే వర్క్ స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఇక్కడ చూడండి, పఫ్ పెట్టిన తర్వాత పఫ్కి కూడా ఇలా డిజైన్ వచ్చేలా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు తెలుసు కదా నేను క్రాస్ పట్టి స్టిచ్ చేసుకోను. ఇలా ప్రిన్సెస్ కటింగ్లో స్టిచ్చింగ్ చేసుకుంటాను, కానీ 4 డాట్. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ ఇలా స్కాలప్ ఇచ్చాను. ఫ్రంట్ నెక్ చూడండి, మీకు చూపించాను కదా. ఇది చూడండి ఎంత స్టిఫ్గా ఉంది. బ్లౌజ్ స్టిఫ్గా ఉంది, మీకు తెలియట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిఫ్గా ఉంది కదా, అది వేసాను అనమాట. లోపట్ల ఫ్యూజింగ్ పేపర్ వేసాను. బ్యాక్ సైడ్ చూస్తాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా స్కాలప్ ఇచ్చాను. యాక్చువల్గా దీనికి పైపింగ్ ఇద్దాం అనుకున్నాను. పింక్ ఆర్ గ్రీన్ పైపింగ్ ఇచ్చాను అనుకోండి, ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే శారీ పైన వేసుకోవడానికి రాదు కదా. ఓన్లీ గ్రీన్ పింక్ బ్లౌజ్ ఉన్న వాటికే వేసుకోవడానికి వస్తుంది కదా. సో దట్ నేను ఇవ్వలేదు స్కాలప్కి పైపింగ్. ఇలా ఫ్రీగా వదిలేసాను. స్కాలప్తో ఇలా టజల్స్ ఇచ్చుకున్నాను చూడండి. దీంట్లో ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేశాను, బక్రం యూజింగ్ చేయలేదు. స్కాలప్ ఇలా టర్న్ అవుట్ అయింది. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే స్టిఫ్గా వచ్చింది. 2 లైనింగ్స్ వేయకున్నా పర్లేదు, ఇలా స్టిఫ్గా వచ్చింది అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇది ఏ శారీ మీదకో చూస్తాను అన్నాను కదా, శారీ ఇదండి. చూడండి, ఈ శారీ మీకు ఫస్ట్ నాకు ఈ కలర్ ఉండిందనమాట బ్లౌజ్. నా ఇది స్టిచ్ చేసుకున్నాను. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. దీనికి శారీకి టజల్స్ ఇలా వేసుకున్నాను చూడండి. ఇదే శారీ అండి, 1 గ్రామ్ గోల్డ్ శారీ. ఇది ఒక 8 years బ్యాకే 20,000 అలా పడింది. చాలా బాగుంటుంది శారీ. ఈ జెరీ షైనింగ్ ఇన్ని ఇయర్స్ అయినా కొంచెం కూడా అసలు ఇట్లా ఫేడ్ అవ్వలేదు. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ ఆల్.